రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక బిల్లులకు ఆమోదం తెలిపారు. మత సామరస్యానికి భంగం కలిగించే పోస్టులు పెట్టకుండా అల్లర్లు ప్రేరేపించే ప్రసంగాలను కట్టడి చేసేందుకు బిల్లు రూపొందించారు. దానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో అడ్వకేట్ వామన్ రావు దంపతుల హత్య నేపథ్యంలో న్యాయవాదులపై దాడులను అరికట్టేందుకు ఈ బిల్లు రూపొందించారు. గిగ్ ప్లాట్ఫామ్ కార్మికుల సంక్షేమ భద్రతా బిల్లుకు పచ్చజెండా ఊపింది కేబినెట్. ఇది చట్ట రూపం దాల్చితే వర్కర్ల రిజిస్ట్రేషన్తో పాటు వెల్ఫేర్ బోర్డు సంక్షేమ నిధి ఏర్పాటవుతాయి. 4.2 లక్షల మందికి లబ్ధి కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. 69 కిలోమీటర్ల హైదరాబాద్ మెట్రో రైల్ స్వాధీన ప్రక్రియ వేగవంతానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రుణభారం సహా 15,000 కోట్ల రూపాయలను ఎల్ఎన్టీ సంస్థకు చెల్లించి ఫేజ్ 1 ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే సబ్ కమిటీ నివేదిక సమర్పించింది. ప్రభుత్వం తరపున నిధుల చెల్లింపు, లావాదేవీల బాధ్యతను హెచ్ఎంఆర్ఎల్కు అప్పగించింది కేబినెట్. ఇక కులగణను అధ్యయనం చేయడానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ నివేదికను కేబినెట్ ఆమోదించింది. విద్యాలయాల్లో కుల వివక్షను రూపుమాపడానికి ఉద్దేశించిన రోహిత్ వేముల చట్టం విధి విధానాల రూపకల్పనకు బట్టి ఆధ్వర్యంలో ఉపసంఘం ఏర్పాటు చేశారు. వృద్ధులైన తల్లిదండ్రులను ఆదరించని ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనాల నుంచి 15% లేదంటే 10,000 రూపాయలు ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని కట్ చేసి బాధితులకు అందించే బిల్లును కేబినెట్ ఆమోదించింది.